కార్గిల్లో చావు దెబ్బతిన్న తర్వాత కూడా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. అనేక పర్యాయాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. అందుకే భారత సైన్యం వరుస సర్జికల్ దాడులు చేయాల్సి వచ్చింది. ఆర్మీ చర్యలతో సరిపెట్టకుండా పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నంలో కూడా ఉంది. నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైని ముట్టడించారు. దాదాపు 200 మంది ప్రాణాలు తీశారు. అప్పుడే భారతదేశం సైనిక చర్యకు దిగుతుందని భావించారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వల్లే ఈ దాడి జరిగిందని తెలియడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అంతర్జాతీయ సమాజం జోక్యంతోనూ దోషులను పట్టుకునేందుకు సహకరిస్తామని పాకిస్తాన్ హామీ ఇవ్వడంతోనూ పరిస్థితి సద్దుమణిగింది. అదే కేసులో కసబ్ అనే ఉగ్రవాదికి మరణశిక్ష అమలు చేశారు. 2014లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రావడంతో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని భావించినా చివరకు అలా జరగలేదు. అదే ఏడాది కశ్మీర్ వేర్పాటువాద నాయకులతో పాక్ హై కమిషనర్ చర్చలు జరిపి భారత్ కు కోపం తెప్పించారు. చర్చల ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. సెప్టెంబర్లో ఉరి ఉగ్రవాద దాడితో 18 మంది భారతీయ సైనికులు చనిపోయారు. ఇక ఉపేక్షించి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అయితే ఎలాంటి దాడులు జరగలేదని బుకాయించేందుకు ప్రయత్నించి పాక్ ప్రభుత్వం తలబొప్పి కట్టించుకుంది. మరోపక్క నియంత్రణ రేఖకు ఇరువైపులా డజన్ల కొద్దీ మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరపడానికి పాక్ ఆర్మీ అలవాటు పడిపోయింది. 2018 తొలి అర్ధభాగంలో దాదాపు 1000 మంది మరణించినట్లు నివేదికలున్నాయి. రంజాన్ నెలలో కాల్పుల విరమణను పాటిస్తామని భారతదేశం 2018 మేలో ప్రకటించింది. కొద్ది రోజులకే సరిహద్దులో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అధికారికంగా అంగీకరించాయి. అయినా మిలిటెన్సీని ప్రోత్సహించడం మాత్రం పాకిస్తాన్ మానుకోలేకపోయింది. 2019లో పుల్వామా ఉగ్రదాడితో 40 మంది సైనికులు మరణించారు. దీంతో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ బంధించిన 2 రోజుల తర్వాత వదిలిపెట్టింది. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ చరిత్రలో ఒక మైలురాయిగా భావించారు. ఎంతో కాలంగా కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో ఆ రాష్ట్ర ప్రజలను భారతీయ సమాజానికి దూరంగా ఉంచుతున్న సంగతి గుర్తించిన ఎన్డీఏ సర్కార్ అందుకు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దానివల్ల దేశంలో ఎవరైనా వెళ్లి కశ్మీర్లో సెటిల్ కావచ్చు, వ్యాపార ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కశ్మీర్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే చర్యల్లో భాగంగా G20 పర్యాటక సమావేశాన్ని అక్కడే నిర్వహించారు. కశ్మీర్లో బాంబు దాడులు, కిడ్నాపింగ్లు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు. పైగా మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. మిలిటెంట్లకు సాయం చేయడంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలను భారత ప్రభుత్వం సమర్పించినప్పటికీ అందుకు పొరుగు దేశాలు స్పందించలేదు. ఇరు దేశాల మధ్య తొలుత ఆర్థిక యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు భారత్ సరిహద్దు దాటి 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అందులో 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా 4 పాకిస్తాన్ భూభాగంలోనే ఉన్నాయి. దానితో పాకిస్తాన్ ప్రభుత్వం దిక్కుతోచక గగ్గోలు పెడుతుంది. तो चाहे वो रशिया यूक्रेन हो या और देश जो इस तरह के वॉर में एंगेज हुए हैं, आप देखिए उनकी कितनी ज़्यादा हानि हो गई है। हमारा
देश जो है चौथी सबसे बड़ी अर्थव्यवस्था बनकर तीसरे नंबर पे जा रहा है। अभी हमारा यूके के साथ में जो डील हुआ है, जिस तरह से सारी आईफोन की यहाँ पे, तो लोग जो है हमसे जलेंगे और हमें जो है किसी तरह से नुकसान पहुँचाने की कोशिश करेंगे। लेकिन यही फायदा होता है जब आपके पास एक फुल टाइम वर्किंग प्राइम मिनिस्टर होते हैं। పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో 65 ఏళ్ల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పడానికి ఇండియా దౌత్యపరంగా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. మరోపక్క చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్ కు వెళ్లే నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట వద్ద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. జమ్మూలోని రాంబన్లోని బాగ్లిహార్ జల విద్యుత్ కేంద్రం, ఉత్తర కశ్మీర్లోని కిషన్ గంగా జల విద్యుత్ ఆనకట్ట ద్వారా ఇండియా తన వైపు నుండి నీటి విడుదల సమయాన్ని నియంత్రించే వీలుంటుంది. పాకిస్తాన్ కు చేరే నీటిని ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తగ్గించవచ్చు. అవసరమైతే ప్రవాహాన్ని కూడా పెంచవచ్చు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. సింధు వ్యవస్థలో పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాకిస్తాన్ కు ఇప్పటిదాకా నియంత్రణ ఉంది. పాకిస్తాన్ సింధు నది వ్యవస్థలోని నీటిలో దాదాపు 93% నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. 80% వ్యవసాయ భూమి కూడా సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగానే ఒప్పందం వాయిదా పడిన తర్వాత పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంది. నీళ్లను ఆపితే యుద్ధం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. అయినా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు నీళ్లు వదిలేది లేదని భారత ప్రభుత్వం తేల్చింది. कि इंडस रिवर वाटर ट्रीटी जितना हमें प्रतिशत देना चाहिए पानी हम लोग क्यों देते चले आ रहे हैं? कितने बार आतंकवादी हमले हो चुके हैं, कितने बार कश्मीर अटैक हो चुका है। सवाल ये उठता है कि हमारी सेना को लाहौर से वापस क्यों बुला लिया गया? जब पाकिस्तान ने अटैक किया तो हम लोगों ने मुंह तोड़ जवाब दिया था, क्यों वापस बुलाया गया? सवाल उठता है कि इस तरह की नरमी हमारे जो दुश्मन राष्ट्र है क्यों हमेशा दिखाई गई? ये सबूत है यहाँ देश का ख्याल नहीं है लोगों को, अपनी अपनी राजनीति कैसे बची रहे उसके अलावा कोई और सोच नहीं है. అదే అసలు సంగతి. సాగునీరు, ఆర్థిక అంశాల కోసమే పాకిస్తాన్ ప్రభుత్వం కశ్మీర్లో గందరగోళాన్ని సృష్టించేందుకు ఎప్పుడూ వెనుకాడటం లేదు. ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి కారణం కూడా అదే.